ఉద్దేశం ఏంటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది తెలుసుకోనంతసేపు, నీ దారిలో నువ్వు పోతున్నంతసేపు, నేను రక్షించబడ్డాను అభివృద్ధి లేదే, నేను రక్షించబడ్డాను తృప్తి లేదే, నేను రక్షించబడ్డాను నాకు జయం లేదే, నేను రక్షించబడ్డాను నా బ్రతుకులో ఏమీ సాధించలేకపోతున్నానే అని అనేకులు దుఃఖపడుతూ ఉన్నారు. కారణం, దేవుని చిత్తములో నీవు ఉంటే ఫలిస్తావు, దేవుని చిత్తములో ఉంటే నువ్వు రాణిస్తావు. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. మీరు ఎవరైనా సరే ఇప్పటి వరకు మీరు ఆ ప్రణాళికని కనుక్కోబోతే ఇప్పుడైనా ఆలస్యం చేయకుండా దేవుని చిత్తాన్ని రాత్రి మీరు కనుగొనగలిగితే మీ జీవితమే వ్యత్యాసంగా ఉంటుందండి. పౌలు సౌలుగా ఉన్నప్పుడు మత వైరాగ్యంతో ఉన్నాడు. యూదా మతం, యేసునామంలో ప్రార్థన చేసే వారందరినీ చిందరవందర చేశాడు, హింసిస్తున్నాడు, బాధపరుస్తున్నాడు, తనేదో గొప్ప కార్యం చేస్తున్నాడు అనుకున్నాడు. కానీ దమస్కు రోడ్డులో ప్రభు శిలువ దర్శనంలో